ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి ఎందుకు ఇటువంటి అబద్ధాలు? ఆ రోజు ఏమన్నా ఏదో కొవ్వు అన్నారు, ఈ మళ్ళీ దానికోసం మెట్లు కడిగారు పవన్ కళ్యాణ్ పోయి. ఇప్పుడేమో పామ్ ఆయిల్ అంటారు, ఇంకో రోజు కెమికల్ అంటారు. ఏదో మీకే క్లారిటీ లేదు. క్లారిటీ లేకుండా ఏదో ఒక కేసు పెట్టి అంటే ప్రజల్ని పూర్తిగా తప్పుదారి పట్టించాలనే ఉద్దేశం మీది. ఇది మరీ దుర్మార్గపు చర్య. వైవి సుబ్బారెడ్డి గారు లాంటి భక్తిపరుడిని ఆయనకి స్వామివారి మీద ఉన్న నమ్మకాన్ని మీరు తప్పుపట్టి దిగజార్చాలనుకుంటే అది మీకు పాపం అనే సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆయన చేసిన పనులు అన్నీ ఇన్ని కాదు. స్వామివారికి సేవ చేయటంలో ఆర్గానిక్ ఫుడ్ పెట్టాడా, కొత్తగా గోఅమృతంతో చేసిన సిరిధాన్యాలని, శనగల్ని, ప్రతిదాన్ని ఆడ వంటల్లో అలౌ చేసి వాళ్ళకి అదనపు అటు రైతులకి ట్రెడిషనల్ వ్యవసాయం చేసే రైతులకు ప్రోత్సహించినట్టు, తిరుపతిలో స్వామివారికి ప్యూర్ ఫుడ్ స్వామివారి ద్వారా ప్రసాదంలో నాణ్యమైన ఫుడ్ ఇచ్చారని, ఆర్గానిక్ ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రోత్సహించి రైతులను ప్రోత్సహించాడా? ప్లాస్టిక్ నిషేధం పెట్టాడా తిరుమల అంతా? తర్వాత పొల్యూషన్ వస్తుందని ఎలక్ట్రిసిటీ బస్సులు ఇంట్రడ్యూస్ చేశారా? విండ్ పవర్ని అలౌ చేశారా? అంటే ఒకటనే ఉంది, ఆయన హయాంలో స్వర్ణయుగం తిరుపతికి. కానీ అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిన ఆ పాలకవర్గాల్లో నెయ్యిలో కల్తీ అని చెప్పి దిగజార్చుడు మాటలు మాట్లాడి సుబ్బారెడ్డి గారు చేసిన పని ప్రతిష్టని దిగజార్చొద్దని మిమ్మల్ని పాపం అనేది సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రకాశం జిల్లా వాసులుగా మనందరికీ తెలుసు, ఆయన ఎక్కడా లేని విధంగా 2 కేంద్రీయ విద్యాలయాలు ఈ జిల్లాకు తీసుకొచ్చాడు. రైల్వే అండర్ పాస్లు తీసుకొచ్చాడు. ఇప్పుడు మేమని చెప్పి ఇప్పుడు చెప్పుకుంటున్నారు రైల్వే అండర్ పాస్ ఇక్కడ ఎన్నగ్రహారం పోయే రోడ్డుది. ఎస్కలేటర్లు రైల్వే స్టేషన్ డెవలప్ చేశాడు. మన మన బైపాస్ కోసం, గిద్దలూరు నుంచి ఒంగోలు బైపాస్ కోసం ఆయన చేసే ప్రయత్నం అన్నీ మధ్యలో ఆగిపోయినాయి. దురదృష్టవశాత్తు ఆయన ఎంపీగా ఉండకపోవటం ఆగిపోయినాయి. అదే ఆయన ఎంపీగా ఉంటే ఆయన చిత్తశుద్ధి ఏందో మన జిల్లా వాసులందరికీ తెలుసు. ముఖ్యంగా తిరుపతిలో స్వామివారి పట్ల ఆయనకున్న భక్తిని, ఆయనకున్న దైవ నమ్మకాన్ని అప్రతిష్ట అటువంటి వ్యక్తి మీద ఇంత దుర్మార్గపు మాట మాట్లాడటం అనేది నిజంగా స్వామి ఉంటే వీళ్ళకి పాపం తగులుద్దని, ఆయనే వీళ్ళ సంగతి తెలుస్తాడని నేను తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారికి ఏ రోజు భక్తి ఉండదు. ఆయనకు రాజకీయాల కోసం దేన్నైనా అడ్డం పెట్టుకుంటాడు. ఇవాళ స్వామివారిని అడ్డం పెట్టుకుని ప్రచారం చేస్తాడు. వాళ్ళ మీద వస్తున్న వ్యతిరేకతని ప్రజలకు తెలియ